హాయ్ గైస్, మీరు చూస్తున్నారు చేల సాయిరాం సిఎస్ ఛానల్. ఈ హనుమాన్ మూవీ ఎలా ఉందని చెప్పేసి రివ్యూ తీసుకోవడానికి ఈరోజు అయితే మనం వెంకటేశ్వర థియేటర్ వద్దకి అయితే రావడం జరిగింది. నా పక్కనే కొంతమంది ఆడియన్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క రివ్యూ అంటే వాళ్ళకు ఫీడ్బ్యాక్ కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా ఉంటాయని తెలుసుకోవడానికి మనం ఈరోజు ఈ థియేటర్కి రావడం జరిగింది. సినిమాకి ఏ ఎక్స్పెక్టేషన్స్ బ్రో? సినిమా ట్రైలర్ చూసి వచ్చినాం బ్రో. అంటే ట్రైలర్ బాగుంది బ్రో. అంటే చాలామంది ఆదిపురుషుతో కంపేర్ చేస్తారు, కానీ అంటే నేను అట్లా కంపేర్ చేయగాని ఏదైనా డిఫరెంట్ ఉంటుంది. ఇన్స్పిరేషన్తో వచ్చారా లేకపోతే మీకు చూడాలనిపించి వచ్చారా? అంటే చూడాలనిపించి వచ్చినాం బ్రో. అంటే ఎక్కడైనా ఇప్పుడు హనుమాన్ బ్లాక్ బస్టర్ అనే వస్తుంది కదా బ్రో. సో అట్లా అంటే గుంటూరు కారం కూడా వస్తుంది, కానీ అది కొద్దిగా నెగిటివ్ వస్తుంది. బయట గుంటూరు కారంతో చూస్తే ఈ మూవీ బాగుందనేసి రివ్యూ చూసి చూద్దామనేసి వచ్చాం. అయితే ఇప్పుడు చాలా మూవీస్ ఉన్నాయి కదా, వాటితో కంపారిజన్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది? బెటర్ అయితే అనుకుంటున్నా, బెటర్ ఉంటుంది అనేసి సిద్దిపేట నుంచి వచ్చాము ఆల్రెడీ ఇక్కడ. అంటే ఆడ టికెట్లు దొరకలేవు మరి? సిద్దిపేటలో అంటే సినిమా అక్కడ లేదా థియేటర్లో వేయాలి. ఇప్పుడు రెండు సినిమాలు ఒకటేసారి రిలీజ్ అయినాయి కదా, ఈ హనుమాను ప్లస్ గుంటూరు కారం. సో గుంటూరు కారంతో పోటీ పడగల సత్తా ఉందా? ఇక్కడ దాకా వచ్చేసి మేము ఇస్తున్నాం. డైరెక్టర్ అంతకు ఓల్డ్ సినిమాస్ ఉన్నాయి కదా, జాంబిరెడ్డి అంతకుముందు వేరే సినిమాలు వేశారు. ఆ సినిమాలు చూసి డైరెక్టర్ కోసమని వచ్చాను. ఈ మూవీ హిట్ అవుతుందా అంటే ఎలా ఉంటుంది? హిట్ అవుతుంది. ట్రైలర్ కూడా బాగుంది, చాలా బాగుంది ట్రైలర్ కూడా. పాజిటివ్ టాక్ చూసే ఇంకా మేము బిఫోర్ అంటే 2-3 రోజుల తర్వాత వద్దాం అనుకున్నాం, కానీ ఈరోజు పాజిటివ్ టాక్తో ఈరోజు వచ్చినాం. తేజ హీరో ఉన్నాడు అన్న, జాబిరెడ్డి కన్నా ఇలా అందులో యాక్టివ్ బాగుంది తేజస్. అది ఇందులో కూడా చాలా బాగుంది ట్రైలర్ కూడా. మూవీ ఎట్లున్నా అసలు గొంతు అద్దలేదు. గొంతు జామిరెడ్డి సినిమాతో వస్తే ఎట్లున్నా? తెలుగు ఇండస్ట్రీలో రామ మందిరం ఓపెన్ రోజు ఇచ్చి పడదెంగిడు డైరెక్టరు. అంతే, హిందువులకు ఇది ఒక పండుగ, అందరు చూడాలి. జామిరెడ్డితో పోల్చుకుంటే ఎట్లున్నది అన్న సినిమా? జామిరెడ్డి సినిమాతో పోల్చుకుంటే ఎట్లున్నది? థియేటర్లు ఇవ్వకపోతే తెచ్చుకుంటాడు. థియేటర్లు ఇవ్వకపోతే తెచ్చుకుంటాడు. పిల్లలకు చరిత్ర పరిచయం చేయరు భయ, చరిత్ర తెలుసుకోవాలి అందరూ. ఉంది ప్రతి ఒక్క హిందువు కానీ ప్రతి ఒక్క భారతీయుడు చూడాలి, ఎందుకంటే ఆ లెవెల్ ఉంది సినిమా. అయోధ్య రామేంద్ర టైంలో ఏ విధంగా అయితే మనం ఊహాలకు అందని విధంగా ఉంది. ఎందుకంటే లాస్ట్ టైంలో ఆ చాలీసా రావడం కానీ, ఆ చాలీసా టైంలో కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎనిమేషన్స్ కానీ, హనుమాన్ రావడం కానీ, ఒక లెవెల్ విభూషణ్ రావడం కానీ, విభీషణుడు హై లెవెల్ ఉంది సినిమా. అండ్ భారతీయ సంస్కృతి అని చెప్పలేదు, అది సినిమాటికల్గా చూపెట్టింది. అట్ ద సేమ్ టైం అటు హనుమాన్ ఇప్పుడు వస్తుంది అయోధ్య ఆ టైంలో ఈక్వల్ ఉంచింది. సినిమా కంపేర్ కాకపోతే విఎఫ్ఎక్స్ హనుమాన్ కానీ బాగుంది. అన్న క్యారెక్టర్, తేజ క్యారెక్టర్ నాకు ఏ క్యారెక్టర్ నచ్చలేదు, హనుమాన్ క్యారెక్టర్ ఒకటే నచ్చింది. గుంటూరు కారంతో పోల్చుకుంటే అన్న గుంటూరు కారం నేను చూడలేదు, బయట టాక్ ప్రకారం అయితే దానికంటే ఇదే బెటర్ అన్నారు. నేను దాన్ని కంపేర్ అయ్యాను, దీన్ని కంపేర్ అయ్యాను. అలాగే ఆదిపురుషు కూడా కంపేర్ చేయను, అది కూడా రామాయణమే, ఇది కూడా ఒక హనుమాన్ వీడియోనే. కాకపోతే ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ హీరోస్ని పక్క పెడితే ఒక గ్రాఫికల్గా మాత్రం దానికి పెట్టే బడ్జెట్ దీనికి పెట్టే బడ్జెట్ కంపేర్ చేసుకుంటే మాత్రం ఇది హై లెవెల్ అంతే. బడ్జెట్ పరంగానే, నాట్ అపార్ట్ ఫ్రమ్ హీరోస్. డైరెక్షన్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంజనేయుడు కావాడు. చూడొచ్చు అన్న, ఫ్యామిలీతో చూడొచ్చు, అందరూ చూడొచ్చు. ప్రతి హిందూ చూసే పిక్చర్ అన్న పిల్లలకి సూపర్ మ్యాన్లు, బ్యాట్ మ్యాన్లు, ఐరన్ మ్యాన్లు కాదు, మన ఆంజనేయుడు అనేటోడు ఎంత పెద్ద సూపర్ హీరో అనేది ఈ సినిమా. ఇక అందుకే పిల్లలు మరి తీసుకుని వచ్చి చూపెట్టిన. గొంతు వేయింది ఒర్రొర్రి, వేరే లెవెల్ అన్న సినిమా. మన ఇంటర్వెల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ
అసలు గూస్ బంప్స్ అన్న మన హనుమాన్ చాలీసా వచ్చుడు కానీ అవన్నీ ఆ మ్యూజిక్ వచ్చిన కొద్దీ గూస్ బంప్స్ వస్తాయి సినిమాలో. కారాలు మిరియాలు సూపర్ హీరోలు కాదు. ఆంజనేయుడు అనేటోడు ఎంత మన చరిత్ర ఏంది, మన రాముడు 22 తారీఖు మనకి ఏమున్నది అసలు అది పిల్లలకి నేర్పియాలి, మన చరిత్ర నేర్పియాలి భయ్యా. మనం ఈ సినిమా ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లలని తీసుకొచ్చి చూపెట్టుర్రి. ఆంజనేయుడు ఎంత పెద్ద సూపర్ హీరో, ఏం చేసిండు, ఏం చెయ్యగలుగుతాడు. బ్యాట్మ్యాన్లు, హీమ్యాన్లు, సూపర్ మ్యాన్లు, ఐరన్ మ్యాన్లు బొకడా అంతా. ఆంజనేయుడు సూపర్ హీరో చూపెట్టుర్రి. విఎఫ్ఎక్స్ ఎట్లుంటుందా? విఎఫ్ఎక్స్ ఫస్ట్ ఓం రాత్కి చూపెట్టరు అన్న సినిమా ప్లీజ్. ఇది విఎఫ్ఎక్స్ 75 కోట్లలో ఎట్లా తీసిండు అనేది ఓం రాత్కి చూపెట్టరు సినిమా. ఆ విఎఫ్ఎక్స్ కానీ ఆ సినిమాటిక్ అస్సలు వేరే లెవెల్ అన్న. ఒక్కొక్క సీన్కి గూస్ బంప్స్ రాకపోతే దేనికంటే దానికి రెడీ. అంత హైలైట్ ఉంది మూవీ. అసలు దీనికి స్క్రీన్స్ ఎందుకు ఇవ్వలేదో తెలియదు కానీ దీనికి స్క్రీన్స్ ఇస్తే మాత్రం 100% 500 కోట్లు దాటుతుంది అన్న. గ్రాస్ 100% దాటుతుంది. అంత మంచి గూస్ బంప్స్ ఉన్న మ్యూజిక్ అన్న. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం హైలైట్. ఇంకా అది మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఉంటుంది, ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. ప్లీజ్ పిల్లల్ని తీసుకొచ్చి చూపెట్టుర్రి. మీరు చూసినా చూడకుండా మంచిదే, పిల్లల్ని తీసుకొచ్చి చూపెట్టుర్రి. స్కూల్ వాళ్ళు మాత్రం పిల్లలకు సపరేట్ షో వేపియ్యుర్రి. నేను బేసిక్గా హనుమాన్ భక్తునన్నా, నాకు హనుమాన్ అంటే ఇష్టం. బట్ మళ్ళీ అంటే ఈ రోజులలో అంటే మొన్న అంతకుముందుకి ఆదిపురుషుడు అనే సినిమా బాగలేదు, దాంతో పోల్చి ఇది బాగుంటుందేమో అని హైలైట్ తోటి రావడం జరిగింది. అయితే ఇంతకుముందు మన హీరో యాక్టింగ్ చేసినటువంటి సినిమాలు ఉన్నాయి కదా, జాంబిరెడ్డి అవన్నీ. సో వాటితో నువ్వు పోల్చుకుంటే ఇది హైప్ ఉంటుంది అనుకుంటున్నా. అంటే ఇప్పుడు మామూలుగా ఈయన పవర్ అనేది తెలిసిపోద్ది అన్న ఇక్కడ. ఏంటంటే ఈయన స్ట్రెంత్ అనేది ఏదైనా కానీ ఫైటింగ్ సీన్స్ కానీ బాగున్నాయి. దాంతో పోలిస్తే ఆ సీక్వెన్స్ అనేది రాకపోవచ్చు కానీ ఈయనది కొద్దిగా హైలైట్ అనేది జరుగుద్ది అని అనుకుంటున్నాను. ఓకే ఓకే అన్న మీరు? నేను అంతే. అంటే ఈ మధ్యలో అన్ని రొటీన్గా మూవీలు చూడబుద్ధి కావట్లేదు. ఇది కొంచెం డిఫరెంట్ జోనర్లా. అండ్ మళ్ళీ హీరో యాక్టింగ్ కూడా డెబ్యూట్ మూవీ నుంచి మంచి యాక్టింగ్ వేరే లెవెల్ ఉంది. మళ్ళీ డైరెక్టర్ కూడా నమ్మకం, కొంచెం ప్రశాంత్ వర్మ అంటే మంచి ఎలిమెంట్స్ ఇస్తాడు, కొంచెం డిఫరెంట్ ఉంటుందని నమ్మకం కొద్దీ వచ్చేసినాం. ఇంకా వేరే సినిమాలు అసలు అవన్నీ రొట్ట సినిమాలు లాగానే ఉన్నాయి, ఇదే బెటర్ అని. అట్లానే కాదు కానీ ఇప్పుడు మన మహేష్ బాబు తీసినటువంటి సినిమా కూడా ఇక్కడ గుంటూరు కారం కూడా రిలీజ్ అయింది కదా ఇదే రోజు. సో దాంతో పోల్చుకుంటే ఇది హిట్ అవుతుంది అంటారా? పక్కా హిట్ అవుతుంది అనిపిస్తుంది నాకు. అంటే నేను ఏ మూవీ చూడలేదు ఇంతవరకు, అంటే ఆ 2 కాకపోతే ఇది ఎందుకో చూడాలనిపిస్తుంది. అందులో చూడదగ్గట్టుగా కొంచెం ఇంట్రెస్టింగ్ అన్నట్టు నాకేం అనిపించలేదు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉండేసరికి నాకు ఇదే చూడాలనిపిస్తుంది. ఇదే పక్క హిట్ అవుతుందని అనుకుంటున్నాను. హనుమాన్ మీద తీసిరు కదా, దేవుని సెంటిమెంట్ తోటి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయని చెప్పి సినిమా బాగుంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి చెప్తాను. ఈ మూవీ హిట్ అవుతుందండి, బ్లాస్ట్ అవుతుంది. మూవీ హిట్ అవుతుందని కోరుకుంటున్నాం. దేవుని సెంటిమెంట్ తీస్తారు కదా, ఖచ్చితంగా హిట్ అవుతుందని కోరుకుంటున్నాం. తేజ హీరో ఉన్నాడు కదా, యాక్టింగ్ జాబిరెడ్డి కన్నా ఇలా ఇరుగా తీస్తాడా లేదంటే ఎలా ఉంటుంది యాక్టింగ్? ఇరుగా తీస్తారన్న. ఏముందన్న సినిమా అన్న లాస్ట్కు 15 నిమిషాలు నాకు కుర్చీలు ఇరదింగుతారు లోపల. కానీ థియేటర్లు ఎక్కువ ఇస్తే మంచిగా కన్మలో కూడా థియేటర్లు వేసారు. మన మాత్రం ఘోరంగా ఉందన్న. ఏమో హనుమాన్ ప్యాన్ ఇండియా స్టార్ హనుమాన్ అంటే అసలు 400 పోయినా పర్లేదు సినిమాకి మాత్రం. ఇది 2వ సారి మళ్ళీ ఇప్పుడు పోతున్నా. అంటే ఇంతకుముందు మీ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సజెషన్ చేస్తే వచ్చారా, లేకపోతే మీ అంతటా మీరే చూద్దామని వచ్చారా? నేనే చూద్దామని వచ్చిన. మా ఫ్రెండ్స్ మహేష్ బాబు సినిమా పోతా అంటే లేదని ఇటు పోతా, నేను ఇటు వచ్చిన. హైలైట్ ఉందన్న. మళ్ళీ 4 ఫ్రెండ్స్ తీసుకొని వచ్చిన. మళ్ళీ మరి హీరో క్యారెక్టర్ ఎట్లున్నా బాగుందా? ఏడం బాలే అనే ముచ్చట్లే అన్న. మొత్తం మంచిగా ఉంది, అంతా సూపర్. ఒకసారి మీరు లోపల చెప్పాల్సి అవసరం లేదు, మళ్ళీ చెప్తే కొంచెం రాదు కానీ మళ్ళీ హైలైట్ ఉంది. ఇప్పుడు మళ్ళీ పోతానా. సో గైస్ ఇది మ్యాటర్. ఇంకో విషయం చెప్పాలంటే సినిమా అంటే ఇలా ఉండాలన్న. అసలు ఇది సినిమా అంటే ఇట్లా ఉండాలి సినిమా. సూపర్ అసలు. అంటే మీకు ఏ విధంగా నచ్చింది? అంటే విజువల్సా లేకపోతే యాక్టింగ్ పరంగానా? అన్నిటి పరంగా అన్ని. ఓకే గైస్ ఇది ఇట్లా ఉన్నది ఆడియన్స్ రివ్యూ. అయితే హనుమాన్ మూవీ అయితే చాలా ఎక్సలెంట్. నాలాంటి ఆంజనేయ స్వామి భక్తుని మాత్రం ఒక ఐఫిస్ట్ ఎంటర్టైన్మెంట్, ఒక సంచి పేపర్లు తీసుకొచ్చి ఇసురు అన్నంత ఫీల్ వచ్చింది నాకు. బట్ ఇంత ఎలివేషన్ ఉండదు, ఇలా తీసుకురాలే నెక్స్ట్ టైం మాత్రం పక్కా. ఓకే ఇక్కడ వచ్చినటువంటి ఆడియన్స్కి అయితే రివ్యూ పరంగా అయితే వాళ్ళకు మూవీ అయితే ఎక్సలెంట్ ఉన్నది అంటున్నారు. పిల్లలు పెద్దవాళ్ళు కానీ ఇంకా ఆడపడుచులు కానీ ఎవరైనా చూసే విధంగా సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉన్నదని ఆడియన్స్ మాత్రం చెప్పడం జరిగింది. సో గైస్ తప్పక చూడండి. ఓకే అన్న, ఎంజాయ్ ద మూవీ.